జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు, కానీ ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, పథకాలు నెరవేరుస్తలేదని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఇస్తారు, హామీలు అన్నాక ఇస్తారు. ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నాక ఇస్తారు. 100% ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు. మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నామని. అవును చెప్తారు, అప్పుడు చెప్పాము, హామీలు ఇచ్చారు కానీ ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు, లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు, నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు. కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎంగా, మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు? బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు. ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నాక ఈ ఒక్క టీడీపీ అని కాదు, మీరు ఏ పార్టీనన్నా తీసుకోండి, హామీలు అన్నాక ఇస్తారు. అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అవన్నీ అంతేనా? ఫేక్ అని ఎట్లా అంటావు? అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా? 100% ఇచ్చిందా? చెప్పండి మీరు. వాళ్ళు 98% చేసిన అని చెప్పేసి ఏం లేదు. 98% చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది? స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు, సింపతి వచ్చింది, గెలిచిండు. నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? సింపతి మీద గెలిచారు ఆయన, మంచి చేపిస్తాను కాదు. ఇది ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు అంతే. ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు కదా. రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటుండ్రు. అంటే రాష్ట్రం మొత్తం ఇది చేస్తే రోడ్లు క్లియర్, నేను ఉన్న చోట చూపించుకుని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా. అంతటి ఒకటేసారి చేయలేం కదా, ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు. ఇదేం చిన్న విషయం కాదు కదా బ్రో. ఒకే చోట 10 రోజులు 10 చోట్ల రోడ్లు వేయచ్చు, కామన్ కాదు. ఒకటే ఏం కదా రోడ్లు, 10 మంది వస్తారు కాంట్రాక్టర్లు, వేయట్లేదు. సూపర్ 6 అన్నారు, లేదు. ఉచిత బస్సు అన్నారు, లేదు. 3 గ్యాస్ సిలిండర్ లేదు. ఏముంది చెప్పు? జగన్ అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్రా ఎలా అమలు చేయాలని చంద్రబాబు అంటాడు. జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి చేస్తాం, జాబులు చేస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పారు, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసమని కొంచెం ఏం బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా బ్రో. సో దానివల్ల చంద్రబాబు చేయమను అప్పులు, చంద్రబాబు అప్పులు చేయమను, జనాల్లో పెట్టమను. ఇలా అప్పులు చేసుకుంటే తర్వాత రాష్ట్రం అమ్మేలు కదా. ఎవరు వచ్చేవాడు చూసుకుంటాడు. అన్న 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు అని తేలింది. ఇప్పుడు ఇంకా పథకాలు అందుకు అమలు చేయలే. అదే అడుగుతున్న వాళ్ళని, వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే సగానికి తప్పు, క్వశ్చన్ చేస్తున్నారు. సగానికి తగ్గిపోయినాయి కదా అప్పులు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ముస్లిం వాళ్ళకి ఇబ్బంది లేదు. పింఛను రేషన్ చూస్తున్నారు.